My dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ 1 తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ 71 ఓపెన్ చేసుకోండి. పేజీ నంబర్ 71. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజీ నంబర్ 71 ఓపెన్ చేసుకోండి. పేజీ నంబర్ 71. అన్ని అక్షరాలకు నా ఒత్తును ఎలా రాయాలి, ఎలా పలకాలి, శబ్దాలేంటి ఈ వీడియోలో చూద్దాం. అన్ని అక్షరాలకు నా ఒత్తు. కాకు నా ఒత్తు క్న క్న క్న. పెద్ద కాకు నా ఒత్తు కణ కణ. గాకు నా ఒత్తు జ్ఞ జ్ఞ. పెద్ద ఘాకు నా ఒత్తు గణ గణ. జ్ఞాకు నా ఒత్తు జ్ఞ జ్ఞ. చాకు నా ఒత్తు చిన చిన. పెద్ద చాకు నా ఒత్తు చిన చిన. జాకు నా ఒత్తు జిన జిన. పెద్ద జాకు నా ఒత్తు ఝన ఝన. ఇనీకు నా ఒత్తు ఇన్న ఇన్న. టాకు నా ఒత్తు టన. పెద్ద ఠాకు నా ఒత్తు ఠన ఠన. డాకు నా ఒత్తు ఢన ఢన. పెద్ద ఢాకు నా ఒత్తు ఢన ఢన. అణాకు నా ఒత్తు ణ ణ. తాకు నా ఒత్తు తన తన. పెద్ద థాకు నా ఒత్తు థన థన. దాకు నా ఒత్తు దిన దిన. పెద్ద ధాకు నా ఒత్తు దిన దిన. నాకు నా ఒత్తు ఒత్తి పలకండి న న. పాకు నా ఒత్తు పణ. ఫాకు నా ఒత్తు ఫణ. బాకు నా ఒత్తు బణ బణ. పెద్ద భాకు నా ఒత్తు భణ భణ. మాకు నా ఒత్తు మణ మణ. యాకు నా ఒత్తు ఇణ ఇణ. రాకు నా ఒత్తు ಋಣ ಋಣ. లాకు నా ఒత్తు ళన ళ ళ. వాకు నా ఒత్తు ఉణ ఉణ. షాకు నా ఒత్తుష్ణష్ణ. పెద్ద షాకు నా ఒత్తు షణ షణ. సాకు నా ఒత్తు స్న స్న. హాకు నా ఒత్తు హణ హణ. అళాకు నా ఒత్తు ళ ళ. క్షాకు నా ఒత్తు క్షణ క్షణ. బండిరాకు నా ఒత్తు ಋಣ ಋణ. సో మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి. సరే, ఇప్పుడు ఒకసారి పైనుంచి కిందాక మరొకసారి చదివే ప్రయత్నం చేద్దాం. క్ణ ఖణ జ్ఞ జ్ఞ జ్ఞ. చిన చిన జ్న జ్న ఇన్య. ట్న ట్న డ్న ఢ న. త్న థ్న ధ్న ధ్న న. ప్న ఫ్న బ్న బ్న మ్న. ఇన ಋಣ ಳ್న ఉణ స్న స్న స్న. హణ ళ క్ష్ణ ಋణ. సో ఈ విధంగా అన్ని అక్షరాలకు నా ఒత్తును ఏ విధంగా రాయాలి, పలకాలి, శబ్దాలేంటి చూశాం కదా ఫ్రెండ్స్. మీరు కూడా చక్కగా ఇదే మాదిరిగా ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.